గత డిఎస్సిలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ బిట్స్ను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించినటువంటి సమాధానాలన్నీ కూడా వీడియో చివరిలో ఇవ్వబడును, మరియు కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వబడును. ముందుగానే ఆన్సర్స్ కావాల్సిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ నోట్ చేసుకొని తర్వాత వీడియోను చూడగలరు. వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ సంబంధించి ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. 25వ ప్రశ్న, వ్యక్తి గతానుభవంలో ఏర్పడిన మానసిక ప్రతిమల పునర్నిర్మాణమే. వ్యక్తి గతానుభవంలో ఏర్పడిన మానసిక ప్రతిమల పునర్నిర్మాణమే. 1 ఊహాశక్తి, 2 స్మృతి, 3 సృజనాత్మకత, 4 వైఖరి. 26వ ప్రశ్న, ఈ కింది వానిలో ఏ రకం ఉన్నతమైన క్రమము యొక్క ఆలోచనకు సంబంధించినది? ఈ క్రింది వానిలో ఏ రకం ఉన్నతమైన క్రమము యొక్క ఆలోచనకు సంబంధించినది? 1 సమైక్య ఆలోచన, 2 విభిన్న ఆలోచన, 3 అమూర్త ఆలోచన, 4 హేతుబద్ధ ఆలోచన. 27వ ప్రశ్న, ఒక గుణానికి బదులుగా మరొక గుణాన్ని అవగాహన చేసుకుంటాము, కానీ కొన్ని సందర్భాలలో విభిన్నమైన 2 గుణాలను ఒకే భావనగా తీసుకునే భావనను ఏమందరు? ఇవి గత డిఎస్సిల్లో వచ్చినటువంటి ప్రశ్నలు. వైయక్తిక భేదాలు అనే చాప్టర్ నుండి వచ్చినటువంటి ప్రశ్నలు. ఒక గుణానికి బదులుగా మరో గుణాన్ని అవగాహన చేసుకుంటాము, కానీ కొన్ని సందర్భాల్లో విభిన్నమైన 2 గుణాలను ఒకే భావనగా తీసుకునే భావనను ఏమందరు? 1 సంయోజక భావన, 2 వియోజక భావన, 3 సంబంధిత భావన, 4 అమూర్త భావన. 28వ ప్రశ్న, ఒక విషయమును గమనించిన తర్వాత కొంత పోలిక ఉండే క్రొత్త విషయాన్ని గురించి ఆలోచించడాన్ని ఏమందరు? ఒక విషయమును గమనించిన తర్వాత కొంత పోలిక ఉండే క్రొత్త విషయాన్ని గురించి ఆలోచించడాన్ని ఏమందరు? 1 సామ్యయుత వివేకము, 2 వాద ప్రతివాద వివేకము, 3 నిగమాత్మక వివేకము, 4 ఆగమాత్మక వివేకము. 29వ ప్రశ్న, ముందుగా అభ్యసించిన అర్ధరహిత పదాలను అదే వరుస క్రమంలో సరిచేసిన దానిని బట్టి వ్యక్తి ధారణ శక్తిని అంచనా వేసే పద్ధతిని ఏమందరు? ముందుగా అభ్యసించిన అర్ధరహిత పదాలను అదే వరుస క్రమంలో సరిచేసిన దానిని బట్టి వ్యక్తి ధారణ శక్తిని అంచనా వేసే పద్ధతిని ఏమందరు? 1 గుర్తింపు పద్ధతి, 2 పునర్నిర్మాణ పద్ధతి, 3 పొదుపు పద్ధతి, 4 పునఃస్మరణ పద్ధతి. 30వ ప్రశ్న, ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే 1 సర్దుబాటు, 2 ప్రజ్ఞ, 3 సహజ సామర్థ్యాలు, 4 వైఖరి. 31వ ప్రశ్న, వ్యక్తి కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగిస్తాయి. అంటే కొత్త అభ్యసనం పాత అభ్యసనానికి అవరోధంగా ఉండడం ఇదే. వ్యక్తి కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగిస్తాయి. అంటే కొత్త అభ్యసనం పాత అభ్యసనానికి అవరోధంగా ఉండడం
అవరోధంగా ఉండడం ఇదే. 1 తిరోగమన అవరోధం, 2 దమనం, 3 పురోగమన అవరోధం, 4 విస్మృతి. 32వ ప్రశ్న, గుర్తింపు గణన యొక్క సూత్రం ఏమిటి? గుర్తింపు గణన యొక్క సూత్రం ఏమిటి? 1 ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, 2 ఒప్పులు ప్లస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, 3 మొత్తము మైనస్ తప్పులు బై ఒప్పులు ఇంటూ 100, 4 మొత్తం మైనస్ ఒప్పులు బై తప్పులు ఇంటూ 100. 33వ ప్రశ్న, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ ఏ పరీక్షల వర్గీకరణకు చెందుతుంది? 33వ ప్రశ్న, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ ఏ పరీక్షల వర్గీకరణకు చెందుతుంది? 1 మూర్తిమత్వ పరీక్షలు, 2 ప్రజ్ఞా పరీక్షలు, 3 వైఖరి పరీక్షలు, 4 సహజ సామర్థ్యాల పరీక్షలు. 34వ ప్రశ్న, కమల నేర్చుకున్న ప్రతి విషయం తన మనసులో చాలా వరకు నిలిచి ఉంటుంది, దానిని ఏమందరు? కమల నేర్చుకున్న ప్రతి విషయం తన మనసులో చాలా వరకు నిలిచి ఉంటుంది, దానిని ఏమందరు? పునరభ్యసనం 1 పునరభ్యసనం, 2 ధారణ, 3 పునఃస్మరణ, 4 గుర్తింపు. 35వ ప్రశ్న, ప్రజ్ఞాలబ్ధి ప్రతి వ్యక్తిలో 19 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుంది? ప్రజ్ఞాలబ్ధి ప్రతి వ్యక్తిలో 19 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుంది? 1 స్థిరంగా ఉంటుంది, 2 పెరుగుతుంది, 3 తగ్గుతుంది, 4 చెప్పలేము. 36వ ప్రశ్న, అన్ని సామర్థ్యాలలో కనిపించే ఈ కేంద్రీయ కారకాన్ని స్పియర్మన్ ఏ ప్రజ్ఞ అని అన్నారు? అన్ని సామర్థ్యాలలో కనిపించే ఈ కేంద్రీయ కారకాన్ని స్పియర్మన్ ఏ ప్రజ్ఞ అని అన్నాడు? 1 పదజాల ప్రజ్ఞ, 2 స్మృతి ప్రజ్ఞ, 3 సాధారణ ప్రజ్ఞ, 4 గణిత ప్రజ్ఞ. 37వ ప్రశ్న, రాము యొక్క మానసిక వయసు 12 సంవత్సరాలు. రాము యొక్క మానసిక వయసు 12 సంవత్సరాలు మరియు అతని ప్రజ్ఞాలబ్ధి 120. ఇప్పుడు అతని శారీరక వయసు ఎంత? 37వ ప్రశ్న, రాము యొక్క మానసిక వయసు 12 సంవత్సరాలు మరి అతని ప్రజ్ఞాలబ్ధి 120 సంవత్సరాలు. 120. ఇప్పుడు అతని శారీరక వయసు ఎంత? 1 13 సంవత్సరాలు, 2 10 సంవత్సరాలు, 3 12 సంవత్సరాలు, 4 11 సంవత్సరాలు. 38వ ప్రశ్న, విద్యార్థి తనది తన స్నేహితుల పుట్టినరోజులు 10వ తరగతి వంటి చదువులు పూర్తి అయిన సంవత్సరాలు గుర్తుంచుకొనుట. విద్యార్థి తనది తన స్నేహితుల పుట్టినరోజులు 10వ తరగతి వంటి చదువులు పూర్తి అయిన సంవత్సరాలు గుర్తుంచుకొనుట. 1 తక్షణ స్మృతి, 2 బట్టి స్మృతి, 3 స్వల్పకాలిక స్మృతి, 4 దీర్ఘకాలిక స్మృతి. 39వ ప్రశ్న, ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో ఉపాధ్యాయుని యొక్క మెచ్చుకోలు. 1 నిబంధిత ప్రతిస్పందన, 2 అయత్న సిద్ధ స్వాస్థ్యము, 3 అనుకూల పునర్బలనము, 4 నిర్నిబంధిత ఉద్దీపన. 40వ ప్రశ్న, ఒక శిశువు ప్రతిభావంతుడిగా గుర్తింపబడుటకు అతనిలో ఉండవలసిన ప్రజ్ఞాలబ్ధి. ఒక శిశువు ప్రతిభావంతుడిగా గుర్తించబడుటకు అతనిలో ఉండవలసిన ప్రజ్ఞాలబ్ధి ఎంత? 140 కంటే ఎక్కువ, 110 నుంచి 119, 91 నుంచి 109, 81 నుంచి 90. 41వ ప్రశ్న, అమూర్తంగా
ఆలోచించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. 41వ ప్రశ్న. అమూర్తంగా ఆలోచించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. 1 గాల్టన్, 2 డేర్బాన్, 3 వెస్లర్, 4 టెర్మన్. 42వ ప్రశ్న. చిన్నపిల్లలు ఆడే అమ్మా నాన్నల ఆట, టీచర్ ఆట భావోద్భవములోని ఈ భావనకు సంబంధించినది. 1 ఆత్మభావన, 2 సంబంధాల భావన, 3 సామాజిక భావన, 4 స్థల భావన. 43వ ప్రశ్న. వ్యక్తి కలిగి ఉండే అనేక నిర్దిష్ట సామర్థ్యాలన్నీ కలిపి ప్రజ్ఞ అనబడతాయి అని భావించినది. వ్యక్తి కలిగి ఉండే అనేక నిర్దిష్ట సామర్థ్యాలన్నీ కలిపి ప్రజ్ఞ అనబడతాయి అని భావించినది. 1 బహుకారక సిద్ధాంతం, 2 ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం, 3 ద్వికారక సిద్ధాంతం, 4 స్వరూప నమూనా సిద్ధాంతం. 44వ ప్రశ్న. వివేచన 2 రకాలు. అవి 1 స్థూల వివేచన, 2 సూక్ష్మ వివేచన, 2 సందర్భ వివేచన, అసందర్భ వివేచన, 3 ఆగమన వివేచన, నిగమన వివేచన, 4 స్థిర వివేచన, అస్థిర వివేచన. 44వ ప్రశ్న. వివేచన 2 రకాలు. అవి 45వ ప్రశ్న. వైయక్తిక భేదాల దృష్ట్యా విద్యాబోధన జరుగు పద్ధతి. 1 సూక్ష్మాంశ బోధన, 2 డాల్టన్ పద్ధతి, 3 కీలక బోధన, 4 ప్రకల్పన పద్ధతి. 46వ ప్రశ్న. ప్రజ్ఞా స్వరూప నమూనా ఆధారంగా ప్రజ్ఞా కారకాలు. 1 90, 2 100, 3 120, 4 110. 47వ ప్రశ్న. ఒక విద్యార్థి తన తరగతిలో గణితంలో 100కు 100 మార్కులు పొందుతున్నాడంటే అతనిలో ఉన్నది. 1 అమూర్త ప్రజ్ఞ, 2 చిత్ర ప్రజ్ఞ, 3 యాంత్రిక ప్రజ్ఞ, 4 మూర్త ప్రజ్ఞ. ఒక విద్యార్థి తన తరగతిలో గణితంలో 100కి 100 మార్కులు పొందుతున్నాడంటే అతనిలో ఉన్నది 1 అమూర్త ప్రజ్ఞ, 2 చిత్ర ప్రజ్ఞ, 3 యాంత్రిక ప్రజ్ఞ, 4 మూర్త ప్రజ్ఞ. 48వ ప్రశ్న. పిక్ అండ్ స్పీక్ ప్రక్రియ ద్వారా విద్యార్థుల్లో పెంపొందించదగినది. 1 సమస్య పరిష్కారం, 2 మంత్రణం, 3 ధారణ, 4 ఊహాశక్తి. 49వ ప్రశ్న. విచక్షణ జ్ఞానాన్ని అలవర్చే మన ఆలోచనే మన మనుగడకు కారణం అని అన్నవారు. విచక్షణ జ్ఞానాన్ని అలవర్చే మన ఆలోచనే మన మనుగడకు కారణం అని అన్నవారు. 1 గారెట్, 2 వాలంటైన్, 3 మొహసిన్, 4 డెకార్టే. 50వ ప్రశ్న. సాధారణ సహజ సామర్థ్యాల పరీక్ష మాలలో ఉండు 12 రకాల పరీక్షల్లో. సాధారణ సహజ సామర్థ్యాల పరీక్షామాలలో ఉండు 12 రకాల పరీక్షల్లో 1 9 రాతపూర్వకమైనవి 3 పరికరాలతో నిర్వహించేవి, 2 4 రాతపూర్వకమైనవి 8 పరికరాలతో నిర్వహించేవి, 3 8 రాతపూర్వకమైనవి 4 పరికరాలతో నిర్వహించేవి, 4 6 రాతపూర్వకమైనవి 6 పరికరాలతో నిర్వహించేవి.
ఈ ప్రశ్నలకు సమాధానాలు 25కి 1, 26కి 2, 27కి 2, 28కి 1, 29కి 4, 30కి 2, 31కి 1, 32కి 1, 33కి 2, 34కి 2, 35కి 1, 36కి 3, 37కి 2, 38కి 4, 39కి 3, 40కి 1, 41కి 4, 42కి 1, 43కి 1, 44కి 3, 45కి 2, 46కి 3, 47కి 1, 48కి 4, 49కి 4, 50కి 3.